హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇప్పుడు జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి రెండు కూటములు ఉన్నాయి. ఒకటి మహావికాస్ అఘాడీ కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ అండ్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన. ఇంకొక కోయలేషన్ వచ్చేసి ప్రధానంగా బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి మహాయుతి. అందులో బీజేపీ తర్వాత శివసేన షిండే యాజ్ వెల్ యాజ్ ఎన్సీపీ అజిత్ పవార్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో ఈ రెండు కూటములు చాలా ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల రేస్లో ఉన్నాయి. అందులో ఈరోజు మహావికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఎన్సీపీ శరద్ పవార్, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేసింది. అందులో కూటమికి సంబంధించిన ముగ్గురు లీడర్స్ వచ్చేసి ప్రధానంగా రాహుల్ గాంధీ గారు, ఉద్ధవ్ ఠాక్రే యాజ్ వెల్ యాజ్ శరద్ పవార్ గారు ముగ్గురు మూడు హామీలని ప్రజలకు అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా రాహుల్ గాంధీ అనౌన్స్ చేసిన హామీలు ఏంటి అంటే, ప్రతి మహిళకు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉచిత బస్ ప్రయాణం కల్పించబోతున్నాం మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రతి మహిళకి ప్రతి నెల 3,000 రూపాయలు కానుకగా ఇవ్వబోతున్నామనేసి చెప్పే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ గారు. అండ్ శరద్ పవార్ గారు రైతులను అట్రాక్ట్ చేసేదానికి ఒక స్కీమ్ తీసుకొస్తున్నాం. అది కిసాన్ సమృద్ధి యోజన కింద 3 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయబోతున్నాం. రైతులు తర్వాత తీసుకున్న రుణాలు కానీ ఇన్ టైంలో పే చేయగలిగితే ఇంకొక 50,000 సబ్సిడీ ఇవ్వబోతున్నాం అనేసి చెప్పే ప్రయత్నం చేశారు రైతులను అట్రాక్ట్ చేసేదానికి. రాహుల్ గాంధీ గారేమో మహిళా ఓటర్లని ప్రభావితం చేసే స్కీమ్స్ని రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేశారు. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ఉద్ధవ్ ఠాక్రే గారు 2 హామీలు అనౌన్స్ చేశారు. అవి ఏంటి అంటే, ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి సంవత్సరానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని అనౌన్స్ చేసి ఇచ్చే స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ తరఫున మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తే 25 లక్షల రూపాయలతో కూడుకున్న ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకొక హామీని ఉద్ధవ్ ఠాక్రే గారు వివరించిన హామీ ఏంటంటే, నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామనే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే రాహుల్ గాంధీ గారు మహిళలకు సంబంధించినటువంటి హామీలని అనౌన్స్ చేశారు. శరద్ పవార్ గారు రైతులకు సంబంధించినటువంటి హామీలను అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే గారు ఆరోగ్యం తర్వాత యువతకు సంబంధించినటువంటి హామీలను అయితే అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇవి ప్రధానంగా ఇప్పటికైతే మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తే ఇంప్లిమెంట్ చేయబోయే మేజర్ గ్యారంటీలు అయితే ఇవి. అండ్ రాహుల్ గాంధీ గారు ఫర్దర్గా మాట్లాడుతూ భారతదేశంలో ఇండియా కూటమికి వర్సెస్ బీజేపీ మిత్రపక్షాలైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, తర్వాత సిబిఐతో కలిసి ఇండియా కూటమి ఫైట్ చేస్తుంది. ఇండియా కూటమి ఒక సైద్ధాంతికమైన యుద్ధం బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాలతో కూడుకున్న ఒక పక్షాలతో ఇండియా కూటమి ఒక యుద్ధాన్ని చేస్తుంది. ఈ యుద్ధంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదానికి ఆస్కారం లేదు. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ మిత్రపక్షాలైనటువంటి సిబిఐ, ఈడీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లను యూజ్ చేసుకొని రకరకాల రాష్ట్రాల్లో రకరకాల ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలని కూల్చేసేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని తుంగలో తొక్కేస్తున్నారనే ఒక గత 10 సంవత్సరాలుగా బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎలా కూల్చుకుంటూ వస్తుందో అది వివరించే ప్రయత్నం చేశారు. అదే రకంగా మహారాష్ట్రలో గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మహావికాస్ అఘాడీ, దాన్ని ముక్కలు చేసి శివసేనని 2 ముక్కలు చేసేశారు. మన శరద్ పవార్ గారు ఎన్సీపీని 2 ముక్కలు చేసేసి ఆ చీల్చిన 2 ముక్కలతో తీసుకెళ్లి బీజేపీ ఈరోజు ప్రభుత్వాన్ని మహారాష్ట్రలో కూడా నడుపుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత మహారాష్ట్రకు సంబంధించినట్టు ధారవి అనే ఒక ప్రముఖ ప్రాంతంలో ఉన్న లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో అది బీజేపీకి అనుకూలంగా ఉండే వ్యాపారవేత్తలకు పేదల భూముల్ని వాళ్ళకి కట్టబెట్టేసే ప్రయత్నం చేశారు. ఈ మహాయుతి గవర్నమెంట్ వచ్చిన తర్వాతని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకొక మేజర్ ఎలిగేషన్ ఏం చెప్పారంటే, మహావికాస్ అఘాడీని కూల్చేసి మహాయుతి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే శివసేనకు సంబంధించినటువంటి ఒక ఫ్రాక్షన్ బయటికి వెళ్ళి ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మహారాష్ట్రకు రావాల్సిన మేజర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్రకి రావాల్సిన మేజర్ ఇండస్ట్రీస్, తర్వాత ఆ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత మహారాష్ట్రకి యువతకి రావాల్సిన అన్నీ కూడా ఆ ఇండస్ట్రీస్ని వేరే రాష్ట్రాలకు తరలించేసి మహారాష్ట్ర
ఎంప్లాయ్మెంట్ అనే ఒక ఎంప్లాయ్మెంట్ రాకుండా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ నుండి డిప్రైవ్ చేసే ప్రయత్నం బీజేపీతో జత కట్టినటువంటి ఏక్నాథ్ షిండే తర్వాత అజిత్ పవార్లు చాలా బలంగా మహారాష్ట్ర యువతని మోసం చేశారని చెప్పే ప్రయత్నం అయితే రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మేజర్ ఇండస్ట్రీస్ మహారాష్ట్ర నుంచి అన్ని గుజరాత్కి వెళ్ళిపోతున్నాయి, గుజరాత్కి కావాలని తరలిస్తున్నారని చెప్పే ప్రయత్నం మాత్రం శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఆదిత్య ఠాక్రే కూడా ఈ ఇష్యూని టైమ్ అండ్ అగైన్ చెప్తున్నారు. వీళ్ళు ఏం చేసినా పర్లేదు, మా పార్టీని చీల్చినా పర్లేదు, మా ప్రభుత్వాన్ని కూల్చినా పర్లేదు, మా నాన్న దగ్గర ఉన్న ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నా నాకు ఫరక్ పడదు, కానీ మహారాష్ట్రకి జెన్యూన్గా వచ్చిన ఇండస్ట్రీస్ అన్నిటినీ గుజరాత్ రాష్ట్రానికి తరలించి మహారాష్ట్రలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాకుండా అడ్డుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మహారాష్ట్ర యువతకి రావాల్సిన ఉద్యోగాలన్నీ గుజరాత్ ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు తప్ప వీళ్ళు మహారాష్ట్ర ప్రజల్ని బీజేపీ కబంధ హస్తాల్లో ఉండిపోయి ఏక్నాథ్ షిండే తర్వాత అజిత్ పవార్ అనే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర యువతని మహారాష్ట్ర యొక్క అభివృద్ధిని బీజేపీకి తాకట్టు పెట్టేశారని చెప్పే ప్రయత్నం అయితే ఆదిత్య ఠాక్రే చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే రేపు నవంబర్ 20న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి మహావికాస్ అఘాడీ అయితే మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. మేజర్ గ్యారంటీస్ అన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ప్రజల ముందు ఎలాంటి విషయాలు అయితే క్లియర్గా పెట్టాలో అవన్నీ పెట్టడం అయితే జరిగింది. అండ్ ఈ ప్రక్రియలో భాగంగా ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గతంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది, కానీ ప్రభుత్వం స్థాపించేదానికి మెజారిటీ రాని పక్షంలో తెల్లవారుజామున 4:30-5 గంటల టైంలో గవర్నర్ దేవేంద్ర ఫడ్నవీస్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదంతాన్ని కూడా మహారాష్ట్ర ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అంటే సమాజం మొత్తం నిద్రపోతున్న టైంలో దొంగచాటుగా ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రమాణం అది కూడా మద్దతు లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించిన ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా మహారాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. చూడాలి మరి మహారాష్ట్రలో గత 5 సంవత్సరాల్లో 2 పార్టీలని 4 ముక్కలు చేశారు బీజేపీ వాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి పరంగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని ముక్కలు చీల్చేసేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోసేసి బీజేపీ అధికార దాహంతో అక్కడ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న ప్రభుత్వం మహారాష్ట్ర యొక్క ఇంట్రెస్టుల కోసం పనిచేయకుండా కార్పొరేట్స్ యొక్క ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తుందనే అపవాదం ఒకటి మూట కట్టుకుంది. అట్ ద సేమ్ టైం మహారాష్ట్రలో జరగాల్సినటువంటి పారిశ్రామిక అభివృద్ధి జరగకుండా వేరే రాష్ట్రాలకి ఇండస్ట్రీస్ని అన్నింటినీ తరలించేసి మహారాష్ట్రలో ఆర్థిక అభివృద్ధిని కుంటుపడేసేలా చేశారు. అట్ ద సేమ్ టైం మహారాష్ట్ర యూత్కి జెన్యూన్గా రావాల్సినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల ఉద్యోగ కల్పన ఏదైతే ఉందో అది మహారాష్ట్ర యువతకు దక్కకుండా మహారాష్ట్ర యువత యొక్క భవిష్యత్తుని అంధకారంలో నెట్టేశారు. ఈ మహాయుతి కూటమి అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా మహావికాస్ అఘాడీకి సంబంధించినటువంటి పార్టీల నేతలు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు నవంబర్ 20న రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీని ఓడించి మహావికాస్ అఘాడీని గెలిపిస్తారా, లేకపోతే బీజేపీ చేసిన మోసాలన్నింటినీ మర్చిపోయి మళ్ళీ బీజేపీ కొత్తగా చెప్పే మోసపూరితమైన వాగ్దానాలు నమ్మి బీజేపీని గెలిపిస్తారనేది నవంబర్ 20లో జరిగే ఎన్నికలు 23వ తారీఖున వచ్చే రిజల్ట్ రోజు మాత్రమే తెలుస్తూ ఉంది. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. వచ్చే అప్డేట్స్ అన్నింటినీ ఫాలో అవ్వకుండా వెయిట్ చేయడం తప్ప మనం చేసేదైతే ఏం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో. థ్యాంక్ యూ.